హలో అండి. నమస్తే. ఈరోజు నేను మీకు 'దూరపు కొండలు నునుపు' అనే దానికి ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. అది ఒక 2 అంతస్తుల భవనాలు పక్కపక్కనే ఉన్నాయి. ఒక భవనం 3 అంతస్తులు. సంగీత, కిరణ్ దంపతులు ఉంటున్నారు. కిరణ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వాళ్ళకి ఒక బాబు. సంగీత మళ్ళీ గర్భిణి. ఇంటి పనులు, పిల్లాడి బాధ్యతలతో సతమతమవుతూ భర్త తనకు సహకరించడం లేదని గొణుక్కుంటూ ఉండేది. పక్క బిల్డింగ్‌లో వాళ్ళకి ఎదురుగా ఉండే ఫ్లాట్‌లోకి ఒక కొత్త జంట దిగింది. సరిగ్గా ఎదురెదురు ఫ్లాట్స్ కావడంతో కర్టన్ వేయకపోతే వాళ్ళ లివింగ్ రూమ్‌లో ఏం జరిగేది సంగీత వాళ్ళ ఇంట్లోకి కనిపిస్తుంది. కాకపోతే మధ్యలో రోడ్డు ఉండడంతో రెండిళ్ళ వాళ్ళు మాట్లాడుకునేకి వీలయ్యేది కాదు. ఆ జంట అన్యోన్యంగా మసలడం చూసి సంగీత, కిరణ్ ముచ్చట పడేవారు. అలా రోజూ కిటికీలోంచి వాళ్ళని చూడడం సంగీతకు అలవాటైపోయింది. క్రమంగా అది అసూయగా మారింది. వాళ్ళతో పోల్చుకుంటూ భర్త మీద రుసరుసలాడేది. కొన్నాళ్లకు డెలివరీకి పుట్టింటికి వెళ్ళడం, వచ్చాక ఇద్దరు పిల్లల పనులు, సంగీత ఇంకా బిజీ అయిపోయింది. ఎదురింట్లో తరచూ ఏదో హడావిడిగా ఉండేది. కొత్త మనుషులు కనిపించేవారు. కొంతకాలానికి ఆ జంటలో యువకుడు గుండుతో కనిపించాడు. ఆ తర్వాత కూడా అతడు ఎప్పుడూ హాల్లో దివాన్ మీద పడుకునే ఉండడం చూసి ఏదో జబ్బు చేసినట్టుంది అనుకుంది సంగీత. ఒకరోజు అంబులెన్స్ రావడం, చాలామంది గుమికూడడం చూసిన సంగీత పరుగున పక్క అపార్ట్మెంట్‌కి దగ్గరికి వెళ్ళింది. ఆ యువకుడు క్యాన్సర్‌తో చనిపోయాడని తెలుసుకుని అతడి భార్య దగ్గరికి వెళ్ళి ఓదార్పుగా భుజం తట్టింది. ఆ అమ్మాయి సంగీతను గుర్తుపట్టి, మేం రోజూ మీ కుటుంబాన్ని కిటికీలోంచి చూస్తూ ముసురుకునేవాళ్ళం. మీలాగా మనమూ కలిసిమెలిసి ఉండాలని అనుకునేవాళ్ళమని చెప్పి బాధపడింది. అది విని సంగీత నిర్ఘాంతపోయింది. ఇంతకాలం వాళ్ళెంతో సంతోషంగా ఉన్నారని తాను అసూయ చెందుతుంటే, వాళ్ళేమో తమను చూసి అలా అనుకోవడం సంగీతకు ఆశ్చర్యం కలిగించింది. ఆ సంఘటన తరువాత సంగీత దృక్పథమే పూర్తిగా మారిపోయింది. భర్తను, పిల్లలను మరింత ప్రేమగా చూస్తోంది. కిరణ్ కూడా ఆమెకు సహకరిస్తున్నాడు. మనలో చాలామందికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. దూరపు కొండలు నునుపన్నట్టు ఎదుటివారు చాలా సంతోషంగా ఉన్నారని భ్రమపడుతూ, తామే కష్టాల్లో ఉన్నామని బాధపడుతుంటారు. ఇతరులతో పోల్చుకుంటూ, ఈర్ష్య చెందుతూ, అసంతృప్తితో కూరుకుపోయి సమస్యలను మరింతగా పెంచుకుంటారు. నిజానికి అవేవీ మన బాధల్ని తీర్చవు. మన సమస్యల పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుంది. అది గుర్తుంచుకుని ఆ దిశగా కృషి చేస్తే పక్కవారితో పోల్చుకోవాల్సిన అవసరమే రాదు కదా. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఎదుటింటి వాళ్ళకు సరిపడా కష్టాలు ఉంటాయి, వాళ్ళకు సరిపడా సుఖాలు ఉంటాయి. మన లెక్కనే మనకి ఎలా కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయో వాళ్ళకు కూడా అలానే ఉంటాయి. బయటకు కనిపించేది ఏదీ నిజం కాదు, వాస్తవం కూడా కాదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్నీ ఆలోచించి మన జీవితం గురించి ఆలోచించుకోకుండా మన సుఖాన్ని మొత్తం నష్టపోతున్నాం. కాబట్టి మన గురించి మనం ఆలోచించుకొని, మన కష్టాల్ని తీర్చుకొని, మనం సుఖంగా ఉంటూ మన భర్త, పిల్లలతో కలిసి ఉంటే అంతకంటే ఆనందం ఇంకొకటి ఉండదు. అంతే కదా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.